ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది గుంత పొంగనాలు అనుకుంటున్నారా? తమ్నేల్లో చూసిండ్రు కదా, ఇది బీహార్ స్పెషల్ లిట్టి చోకా. అయితే ఈ లిట్టి చోకాని మా ఇంట్లో బీహార్ అబ్బాయి ఉంటాడు, మా నాన్నని చూసుకోవడానికి ఉంటాడని ఆల్రెడీ మన ఛానల్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు. మన ఛానల్లో కొన్ని వీడియోస్ చూపించిండు, జొన్న రొట్టెని చపాతీలాగా చేసుకోవడము, సజ్జ రొట్టె అవన్నీ కూడా చూపించిండు, మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర రెగ్యులర్గా తినే లిట్టి చోకాని చూపిస్తా అంటున్నాడు. ఎంతైనా వాళ్ళు రోజు చేసుకుంటారు బీహార్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అక్కడ స్పెషల్ వాళ్ళకి తెలుస్తుంది కదా, అందుకోసం నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలంటున్నాడు. ఇప్పుడు మనము ఆ లిట్టి చోకాని మనోజ్ దగ్గర కనుక్కుందాం ఎట్లా చేసుకుంటారు ఏంది అనేది. मैं लिट्टी चोखा बोले तो एक ही सोच रहे, लिट्टी अलग है चोखा अलग है, पाव भाजी जैसा। पाव अलग भाजी अलग है ना, ऐसा। ओके ओके, तेलुगु बात करो, तेलुगु में बोलो कुछ तो। नहीं आता ना बोलना। ఏమంటారు మనోజ్, తెలుసు కదా, అమ్మతో అమ్మ అంటది కదా నీకు, అంటే అమ్మకి హిందీ వచ్చు కానీ అమ్మ అప్పుడప్పుడు అంటుంటది కదా, ఈ దీన్ని ఏమంటారు తెలుగులో? వంకాయ. వంకాయ కాదు, వంకాయ క్యా, వంకాయ కాదు, వంకాయ 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 वही थोड़ा डिफरेंट हो जाता है, थोड़ा होता है। హెల్తీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఏమి మనకి నూనె ఎక్కువ పట్టదు, సత్తు ఆట ఇప్పుడు బలం అని చెప్తున్నారు అందరూ. అందరికీ హాయ్, వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఆల్రెడీ తమ్నేల్లో చూసిండ్రు కదా, ఇక్కడ బీహార్ స్పెషల్ చూపిస్తున్నాడు మనోజ్. మనోజ్ అందరికీ ఆల్రెడీ నేను జొన్న రొట్టె సజ్జ రొట్టె వీడియోలో చెప్పిన ఎవరో. అయితే వాళ్ళ దగ్గర మామూలుగా ఇక్కడ ఇడ్లీ దోశలు తింటుంటాడు కదా, నేను మొన్న అడిగిన నీకు ఎట్లా అనిపిస్తున్నాయి అంటే బాగున్నాయి అన్నాడు. మా దగ్గర స్పెషల్ కూడా చూపిస్తుంది ఇది అని ఈరోజు చూపిస్తున్నాడు. क्या बोलते हैं इसका? मना लिट्टी चोखा है, बिहार का फेमस है, बिहार का फेमस है। ओके ठीक है, अभी बनाते दिखाओ. ఇక్కడ గోధుమ పిండి తీసుకొని మనం మామూలుగా చపాతీ పిండి లాగా తడుపుకోవాలంట. దాంట్లోకి ఇక్కడ కొంచెం వాము, ఒక పావు టీ స్పూన్ అంత వాము, ఇంకా ఒక పావు టీ స్పూను ఉప్పు వేసి, ఇంకా తర్వాత దీంట్లోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలని చెప్తున్నాడు. ఇక్కడ నూనెనే వేస్తున్నాడు ప్రస్తుతానికి, ఒక 2 టీ స్పూన్స్ అంతా నూనె వేస్తున్నాడు. कैसा चपाती का आटा मिलाते हैं ऐसा मिलाना, थोड़ा गट रखना, हल्का। ओहो, थोड़ा गट रखना, ज्यादा स्मूथ करे तो नहीं पकता इसका ऊपर। अच्छा, थोड़ा टाइट रखेंगे. మామూలుగా మన చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం గట్టిగా తడుపుకోమంటున్నాడు. ఇంకా పక్కకేమో ఆలు ఉడకబెడుతున్నాడు, ఒక 2 ఆలులు తీసుకొని. और क्या स्पेशल है बिहार में? लिट्टी चोखा और रोज क्या करते हैं? रोज क्या खाते हैं हम लोग? तो रोटी खाते। रोटी गेहूं का आटा। हाँ, गेहूं का। रात को भी रोटी, दोपहर लंच में खाना। नहीं, चावल खाते? हाँ, लंच में खाना खाते ना। चावल खाते, 2 टाइम से रोटी खाते, अपना अपना ऊपर है खाने वाले का, कौन को कैसा पसंद है खाता है। लेकिन ज्वार रोटी वो नहीं खाते उधर? नहीं रहता, नहीं रहता हूँ, रहता लेते नहीं, हमने यूज करते। क्या ये आटा रेस्ट करना अभी? 10 मिनट छोड़ना उसको। 10 मिनट ఈ పిండి ఒక 10 నిమిషాలు నానాలంట. ఈ పిండి తడుపుకోవడం అనేది కొంచెం గట్టిగా తడుపుకున్నాడు. పిండి చాలా బాగా తడుపుతాడు, మీరు మన పుల్కా వీడియోలో ఉంది చూడండి ఒకసారి. ఈ పిండి నానే లోపల నెక్స్ట్ ప్రాసెస్లో ఆ వీటికి లిట్టీకి స్టఫ్ చేయడానికి సత్తు పౌడర్ కావాలని చెప్తున్నాడు. సత్తు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శనగలై, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా సత్తు చాలా బలం అని చెప్తున్నారు, అందరూ తినాలని చెప్తున్నారు. అయితే ఇవి మనము పొడి చేసుకోవాలి, పిండిలాగా చేసుకోవాలి, గ్రైండ్ చేయాలి. కాబట్టి మా అమ్మ అంటుంది నేను చెరిగిస్తా ఇక్కడ దేండి అని చెప్పి తీసుకొని చెరిగిస్తుంది. అయితే మా అమ్మ వీటి గురించి చెప్తుంది, వినండి ఒకసారి. వెళ్ళదు కానీ మేము శనగలు కూడా బట్టిలో పోస్తుంటివి, వాళ్ళు పూల పుట్నాలు చేసి ఇస్తుంది. పూల పుట్నాలు అంటారు, ఉప్పు ఉప్పు ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఉప్పులో వేసి ఎంచితే ఉప్పు ఉప్పు ఉంటాయి. ఉప్పులో వేసి ఏమి వేయించాలి? శనగలు ఉప్పులో పోస్తే అవుతాయి, పలుగుతాయి. మామూలు శనగలే ఇవి. ఇవి సంతోష్ మాత పూజకు పూల పుట్నాలు బెల్లం ఎక్కిస్తారు. అవును, ఇది మళ్ళీ లక్ష్మీదేవికి కూడా ఎక్కిస్తారు దీపావళి పూజలో. మేము శనగలు కూడా పోయి బట్టిలో పోస్తుంటివి, అవి పూల పుట్నాలు అవుతుంది. ఇప్పుడేమో చేసినవి దొరుకుతాయి, ఇవే పూల పుట్నాలు అంటారు. ఇవే పూల పుట్నాలు.
మా అమ్మ చెప్తుంది వీటిని సత్తు అని ఇప్పుడు అంటున్నారు కదా, అవి మేమైతే పూల శనగలు అంటుంటిమి, వీటిని పూల పుట్నాలు అంటారు. ఇంకా వాటిని దేవుడికి ప్రసాదంగా పెట్టి మేము తింటుంటిమి వీటిని అని చెప్తుంది మా అమ్మ. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ జస్ట్ పుట్నాల పొడిలాగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ సత్తు పౌడర్లోకి కొద్దిగా ఉప్పు, అంటే మన టేస్ట్కి తగినంత ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాడు. ఇంకా తర్వాత దీంట్లోకి ఇక్కడ చూస్తున్నారు కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు, వెల్లిపాయలు, అల్లము, ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాయి ఇప్పుడు ఈ సత్తు పౌడర్లో వేసుకోవాలంట. అంటే ఈ పౌడర్ని మనము ఇప్పుడు పూరీలాగా చేసుకొని దాంట్లోకి స్టఫ్ చేస్తామన్నమాట. దీన్ని లిట్టి అంటారంట. ఈ లిట్టి తర్వాత చోక తయారు చేసుకోవడం కూడా చూపిస్తాడు ఇక్కడ. దీంట్లోకి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా ఉప్పు ఇవన్నీ, ఇప్పుడు ఉల్లిగడ్డలు, అల్లం ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి దీంట్లోకి కొద్దిగా పులుపు కోసము ఒక 1/2 నిమ్మకాయ వరకు పిండుతున్నాడు. मतलब लिट्टी चोखा बनते हैं, सतुआ बनते हैं, सतुआ बना के पी सकते हैं, इसको भी नमक ये सब डाल के पी सकते हैं। हाँ, इसको पानी में डाल के, ओके, हाँ ये नींबू डाल के, हाँ ये धनिया पत्ता मिर्ची ये सब डाल के, नमक डाल के गिलास में पिया तभी वो बलम आता। हर जगह मिलता है, 10-12-15 रुपए गिलास मिलता है उधर। हाँ, 15 रुपए का ग्लास में क्या सत्तू का आटा और क्या? सत्तू का आटा रहता है, उल्लीगंडा रहता, पतली रहता, कच्ची मिलकर ऐसे ही पीना। हाँ वैसे पीना, पेस्ट बना के नींबू ऊपर से डाल के 1 ग्लास को हाँ। 15 रुपए। हाँ విన్నారు కదా, ఈ సత్తు పొడిలోకి కొంచెం కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, ఇంకా నిమ్మకాయ పిండి, అది అమ్ముతారంట అక్కడ, అది బలమని, అది ఒక్కటి 15 రూపాయలు అని చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వంకాయలని కాల్చుకోవాలంట. ఇట్లా వంకాయకి చాకుతో అక్కడక్కడ ఇట్లా కూర్చుండి అనమాట, జస్ట్ అక్కడక్కడ రంధ్రాల్లాగా పడాలని, అంటే లోపల నుంచి మంచిగా ఉడకాలని. తర్వాత దానికి నూనె అంటిస్తున్నాడు మొత్తం కూడా, చూస్తున్నారు కదా. ये लिट्टी चोखा तो हेल्दी है नहीं, हाँ डीप फ्राई का जरूरत नहीं है, और सत्तू का आटा बलम है, और क्या गेहूं का आटा, सब अच्छा है, सब अच्छा ही है। ये लकड़ी वाले चूल्हे पे भी बनाता है, उससे ज्यादा टेस्ट आता है। हाँ चूल्हे पे थोड़ा गैस है ना, उसका टेस्ट थोड़ा डिफरेंट हो जाता है। ओके ओके। इसको लकड़ी वाले चूल्हे पे पकाना बनाना हमारे पड़े पास तो नहीं है ना। हाँ इधर नहीं है, पर वो हमारे उधर ऐसे बनाते हैं तो थोड़ा ज्यादा टेस्ट आता है। इसमें भी कोई कमी नहीं, इसमें भी टेस्ट अच्छा आता है। ఓకే ఇట్లా స్టవ్ మీద కాల్చేదానికంటే కట్లె పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది, మేము అట్లనే కాల్చుకుంటామని చెప్తున్నాడు. ఇక్కడ వంకాయ చూస్తున్నారు కదా, ఒక 3 to 4 మినిట్స్లో కాలింది. बिहार में कौन सा लैंग्वेज बात कर? बिहार में 5-6 लैंग्वेज है। हाँ हाँ, हाँ ना, तेलंगाना, आंध्र है, भोजपुरी है, मैथिली है, हाँ। मलय है। ओ तुम्हारा क्या है? हमारा मैथिली है। मैथिली। ओ थोड़ा बात करो। क्या? बिहार लैंग्वेज मैथिली। हमारा मैथिली है, दूसरा डिस्ट्रिक्ट है, दूसरा डिस्ट्रिक्ट में अलग रहा, ज्यादा भोजपुरी मैथिली 2-4 भाषा है, वही है, थोड़ा अलग अलग डिफरेंट है, थोड़ा डिफरेंट रहता डिफरेंट लैंग्वेज. रहता है। యాక్చువల్గా ఇవన్నీ మనం ఇట్లా స్టవ్ మీద కాకుండా ఇట్లా కొంచెం స్టీల్ ఇట్లా దొరుకుతుంది, గ్రిల్స్ టైప్ ఉంటది, అది మా దగ్గర ఉంది, నేను తీసుకురాలేదు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనోజు చూపిస్తున్నాడు. అయితే అది మర్చిపోయినా, మీ దగ్గర ఉంటే గనక దాని మీద కాల్చుకుంటే ఈజీగా ఉంటది. ఇది కూడా వచ్చేస్తది, కానీ దాని మీద అయితే ఇంకా ఈజీగా ఉంటది. ఇప్పుడు ఈ కాల్చిన టమాటాలని, వంకాయలని కొంచెం పైన ఇట్లా కొంచెం మాడినట్టుగా అట్లా ఏమన్నా అనిపిస్తే కొంచెం పైన పొట్టు తీసేసి ఇంకా వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలట. లేదంటే చేయితో పిసికినా సరే, ఇతను ఏం చేస్తున్నాడంటే చాకుతో కట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆలు ఉడకబెట్టుకునే వాటిని కూడా మనము చేయితో మ్యాష్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ లిట్టిలో, అదే మన సత్తు పౌడర్లో పచ్చిమిర్చి వేసుకున్నాము, మళ్ళీ ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా సన్నగా కట్ చేసుకున్నవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇది ఒక చట్నీ లాగుంటుంది అనమాట. మనకి ఆ చట్నీ అద్దుకొని తింటాం అనమాట లిట్టీని. అయితే ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం నిమ్మకాయ కూడా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్నవి, అవి కాల్చుకున్నవి ఉన్నాయి కదా, వంకాయ టమాటా కూడా ఇందులోనే కలిపేసినాము. తర్వాత కొత్తిమీర, ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి కలిపేసి దీనికి పోపు వేసుకోం కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం పైనుంచి. ఇక్కడ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, 10 నిమిషాలు అయింది. కొద్దిగా నూనె వేసి మళ్ళీ మంచిగా కలుపుతున్నాడు.
పుల్కా చేయడానికి కూడా మన పుల్కా వీడియోలో ఉంది, అది ఇట్లనే తడుపుతాడనమాట పిండిని. చూస్తున్నారు కదా, గట్టిగా ఇట్లా చేయితో ఒత్తుతాడు, అప్పుడే పుల్కా బాగా పొంగుతుందంట. ఈ లిట్టి కూడా మంచిగా వస్తుందని బాగా కలుపుతున్నాడు అనమాట పిండిని. తర్వాత ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాం. ఇప్పుడు ఈ కుక్కర్లో ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము ప్రీహీట్ చేయాలన్నమాట ఫస్ట్, అవి వేసే కంటే ముందు. అందుకోసం ఇప్పుడు అది ప్రీహీట్ చేయడానికి సిమ్లో పెట్టినాము. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా వీడియోలో, ఇట్లా చిన్న చిన్న ఉల్లేలు చేసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఆ సత్తుది చేసి పెట్టుకున్నది ఈ మధ్యలో పెట్టి స్టఫ్ చేయాలి. तो ऐसा रहना चारों, हाँ రౌండ్ राउंड रहे तो चारों साइड से सीख जाता है। ఇట్లా స్టఫ్ చేయడానికి పూరీలాగా కూడా చేసి పెట్టుకోవచ్చు అంటుండు. పూరీలాగా చేసి దాంట్లోకి ఇప్పుడు సత్తు స్టఫ్ చేయాలి. ఇంకా ఇది సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యేటట్టు, మొత్తం అన్ని సైడ్స్ కూడా కుక్ అయ్యేటట్టుగా మంచిగా కాల్చుకోవాలి. ఇది మనము ఇట్లా కుక్కర్ లో కాకపోతే ఇట్లా గుంత పొంగనాలు ఉంటాయి కదా మన దగ్గర, దీంట్లో కూడా కాల్చుకోవచ్చు అంట. కొంచెం నూనె వేస్తున్నా, అందుకే చూస్తున్నారు కదా. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది, ఏది ఈజీగా ఉంటే దాంట్లో చేసుకోండి. మనోజ్ దాలు ఇవి గుంత పొంగనాల కోసం అని చిన్న సైజు లో చేసినాము, ఇట్లా కూడా చూపిద్దామని. ఇట్లా మూత పెట్టేయాలంట. अपना मर्जी, छोटा बड़ा सब बना सकते, ऑयल में फ्राई करना हो, भट्टी पे सेकना हो, सब होता। ప్రాసెస్ అయితే ఇది. మీరు కుక్కర్లోనైనా కాల్చుకోండి, లేకపోతే ఇట్లా గుంత పొంగనాలు, లేదంటే కట్టెల పొయ్యి మీద కూడా కాల్చుకుంటే టేస్ట్ బాగా వస్తుందంట. అది మన ఇష్టం అని చెప్తున్నాడు, అంతేనా? ఇవి కుక్కర్లో కాల్చుకున్నట్టుగానే ఇక్కడ కూడా మంచిగా అన్ని సైడ్స్ కూడా మంచిగా లోపల నుంచి మంచిగా కుక్ కావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందంట. ఇట్లా చూస్తున్నారు కదా, ఇవి మంచిగా కాలినాయి. ఇంకా వీటికి నెయ్యి వేసుకొని వేడివేడి దాని మీద నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందంట. నెయ్యి వేస్తున్నాం అందుకే. लिट्टी चोखा रेडी हो गया। लिट्टी और चोखा, हाँ लिट्टी चोखा रेडी हो गया। आप खा के देखो कैसा टेस्ट है, फिर बोलो आप। ठीक है, लिट्टी चोखा, ఇది లిట్టి, ఇది చోకా. ఇవి లంచ్ కన్నా తినొచ్చు, లేదంటే డిన్నర్ కన్నా తినొచ్చు. సేమ్ మనం చపాతీ కర్రీ తిన్నట్టే ఉంటుంది, కాకపోతే దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉండదు. ఇంకోటి ఉంది చూడు, లిట్టి చోకా అంటానా, ఇది తినానా? కాదు, అవేనండి. ఓతో పతా గుత్త పొంగనాలు బల్ల, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, పుల్కాలు, ఈ 3 వీడియోలు ఉన్నాయి మనోజ్వి. అమ్మా నేను మాట్లాడుతున్నా, ఆగు. अम्मा को बात करो बोले तो नहीं बात करते, बीच में बात करते हो ना। हाँ तुम करो, मैं बात करते हूँ। उधर 1 मिनट रुको। जाओ స్టార్ట్ చేసాను. జొన్న రొట్టె, సజ్జ రొట్టె. ఫస్ట్ డైలాగ్ చెప్పాలా పని, మళ్ళా నెత్తికి పెట్టినట్టు నేను. నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.